చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎలా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వింటేజ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే కేజీ చిల్లీ చికెన్ అయితే చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు వీడియోస్ అయితే చూడొచ్చు. ఇంకా మన వీడియో చూస్తే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చిల్లీ చికెన్కి మనకి కావాల్సిన చికెన్ బోన్లెస్ చికెన్ కావాలి. బోన్లెస్ చికెన్ అయితే కేజీ అయితే తీసుకుందాం. తీసుకొని శుభ్రంగా కడుక్కొని సెట్లో అయితే తీసుకోవాలి. కడుక్కున్న చికెన్లోనికి ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, పసుపు, కార్న్ఫ్లవరు, మైదా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక ఎగ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని కేజీ చికెన్కి ఏది ఎంతెంత వేసుకోవాలో చెప్తాను రండి. 1.5 స్పూన్ సాల్టు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్ల మైదా పిండి, 3 స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక గుడ్డు వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. మీరు కూడా కేజీ చికెన్ తీసుకున్నట్లయితే ఇలా వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కాకుండా కొంచెం టైట్గా అయితే కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టుకునేటట్టు కలపాలి. చూడండి, నేనైతే ఎలా కలుపుకుంటున్నానో మీరు కూడా అలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. పొయ్యి మీద సెట్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లోకి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఆ చికెన్ని ముక్కకి అంటుకోకుండా కొంచెం వెడంగా వేయాలి. ఇలా వేసుకున్న ముక్కల్ని 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. అప్పుడే మనకి ముక్క అంటుకోకుండా ఉంటుంది. అలా కలుపుకొని ఇలా చిన్న మంటతో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా మనం 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఆ చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయిన చికెన్ని మనం అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నేనైతే ఇలా 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి మీరు కూడా కేజీ చికెన్ తీసుకున్నట్లయితే ఇలా ఫ్రై చేసుకోండి 2 టైమ్స్. ఇలా ఫ్రై అయిన చికెన్ని పక్కకి తీసుకొని చిల్లీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కోసేసుకుందాం. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకొని ఒక్కొక్క ఉల్లిపాయని 4 ముక్కలు చొప్పున కోసుకోవాలి. కోసుకున్న ఉల్లిపాయల్ని ఒలుచుకోవాలి. చూడండి నేను ఎలా ఒలుస్తున్నానో సేమ్ అలా అయితే ఒలుచుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. అలా పక్కకి పెట్టుకొని ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే కోసేసుకుందాం. క్యాప్సికమ్ వచ్చేసరికి మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో అయితే కోసుకోవాలి. నేనైతే ఎలా కోస్తున్నానో అలా కోసుకుంటే మీకైతే సరిపోతుంది. అలా కోసుకున్న క్యాప్సికమ్‌ని పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయల్ని రౌండ్‌గా కోసుకోవాలి. అలా కోసుకున్న పచ్చిమిర్చిని పక్కకు పెట్టుకొని ఇంకొక 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలైతే కోసుకోవాలి. ఇలా కోసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఎల్లుల్లిపాయలకి రేఖలు తీసేసి వాటిల్ని కూడా చిన్న చిన్న ముక్కలు నైస్‌గా అయితే కోసుకోవాలి. ఇవే చిల్లీ చికెన్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఇవన్నిటిని పక్కన పెట్టుకొని పొయ్యి మీద సెట్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక నైస్‌గా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా ఒలుచుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని లైట్‌గా వేగించుకోవాలి. ఇలా లైట్‌గా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలైతే వేసుకోవాలి. రౌండ్‌గా కోసుకున్న పచ్చిమిర్చి, నైస్‌గా కోసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని లైట్‌గా వేగించుకోవాలి. వేగిన తర్వాత సాసెస్ వేసుకోవాలి. ముందుగా వెనిగర్, అలాగే రెడ్ చిల్లీ, అలాగే గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనికి సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా దగ్గరికి అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుతూ ఎక్కువ మంటతోనే ఉడికించాలి. ఇలా 5 నిమిషాల పాటు ఎక్కువ మంట పెట్టి ఉడికించినట్లయితే ఆ చిల్లీ చికెన్ ఫ్లేవర్ అనేది సూపర్‌గా వస్తుంది.
ఇలా చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అదిరిపోయింది టేస్ట్ అయితే సూపర్. చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చూడండి ఎలా ఉన్నాయో. అదిరిపోయింది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోద్దు. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ అయితే నాకు కావాలి. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.